బగోన పెట్టుకొని బగోన్లో ఆయిల్ పోసుకోవాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి, నూనె మంచిగా అయినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఆ విధంగా. అలాగే పచ్చిమిర్చి 3 అప్లోడ్ చేసుకోవాలి. ఇలా పెద్ద మంచిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇట్లా ఇట్లా. నా విధానం ఇది. టమాటా వేసుకోవాలి, మూడు వేసుకోవాలి. కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. 2 సార్లు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకొని ఇట్లా వాటర్ పోసి పెట్టుకుంటే మొత్తం ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. సరేనా? మూత వేసి తీసుకొని ఇలా మధ్యాక తీసుకోవాలి. పసుపు అల్లం వెల్లిగడ్డ కూడా అట్లా వేసేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు 1 స్పూన్, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ధనియాల పౌడర్, అట్లనే 3 స్పూన్ల కారం పొడి. మీ టేస్ట్ దగ్గర మీరు వేసుకొని, నా టేస్ట్ దగ్గర నేను వేస్తున్నా. మేము ఎక్కువ తింటాం, ఎక్కువ వేస్తున్నా. ఇదైతే ఉడికేసింది. ఉడికినాక కొంచెం మటన్ వేసేసుకున్నాం. ఇక మటన్ వేసుకుంటే ఇట్లా మంచిగా ఉప్పు కారం పట్టేటట్టయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని నూనెలో ఉడికినాక మిగతా అన్నీ వేసేసుకుందాం. కొద్దిగా ఉడికినాక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నూనెలో ఉడికిపోయింది. నూనెలో ఉడికిపోయాక నా దగ్గర కొంచెం తీసి పక్కన తీయమని కుడుకని కాల్చి మిక్సీ పట్టి పెట్టుకున్నా కుడుక పొడి. అదే మాకు రెమ్మని. అలాగే మసాలా ఇది ఏంది దంచుకుంటా ఇట్లా ఓన్గా అప్లై ఇందులో వేస్తున్నా. లవంగాలు, ఇలాచి, అది పువ్వు. మీకు అట్లనే కావాలంటే డైరెక్ట్ అట్లనే ఫ్రై చేసుకోవచ్చు. ఈ వాటర్ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇక మనకి ఈ విధంగా చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది. నేను కొంచెం వాటర్ వేస్తాను.
నేను దీంట్లోనే కొంచెం వాటర్ పోస్తున్నాను. సరిపోతుంది. నేను కుక్కర్లో అయితే చేస్తున్నా. కుక్కర్లో వేస్తే 2-3 విజిల్లకి అయితే ఉడికిపోతుంది ముక్క. సరే, అంతా ఆవిరి